హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ఈరోజు పంచభూతాలు అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. ఈ సృష్టి అంతా ఈ పంచభూతాల సమ్మేళనమే. పంచభూతాలంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ సృష్టిలో అవి మనలో కూడా ఉన్నాయి. ఇవి మన చుట్టూ ఉన్న ప్రకృతిని నిర్మించి మన జీవనానికి అవసరమైన స్థిరత్వాన్ని, పోషణ శక్తిని అందిస్తాయి. ఆహారము, పానీయము, వెలుతురు, ప్రాణవాయువు, నివాస స్థలాన్నిచ్చి విశ్వంలో సమతుల్యతను కాపాడుతూ ఉంటాయి. తద్వారా మన జీవుల మనుగడకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటాయి ఈ పంచభూతాలు. భూమి ఏం చేస్తుంది? ఆహారం పండించడానికి, మనం నివాసం ఉండడానికి స్థలాన్ని ఇస్తుంది. అలాగే ఖనిజాలు, స్థిరత్వాన్ని ఇస్తుంది మనకి ఈ భూమి. తర్వాత నీరు దాహం తీర్చి పంటలకి, పశుపక్ష్యాదులకి జీవన ఆధారంగా ఉంటూ ప్రకృతిలో తేమను, చల్లదనాన్ని అందిస్తుంది. అగ్ని సూర్యరశ్మి రూపంలో మనకి వెలుగుని, శక్తిని, అలాగే పంటలకు, పారిశ్రామిక అవసరాలకు కావలసిన ఉష్ణాన్ని ఇచ్చి చీకటిని తొలగిస్తుంది. ఆకాశం ప్రతి జీవికి విస్తరించడానికి, కదలడానికి, శబ్ద ప్రసారానికి అవసరమైన ఖాళీ స్థలాన్ని ఇస్తుంది. మన లోపల కూడా పంచభూతాలు ఉన్నాయి. మనలో ఎలా ఉన్నాయంటే ఎముకలు, కండరాలు, చర్మం వంటి ఘన పదార్థాలు భూమి తత్వంతో నిర్మితమవుతాయి మన లోపల, మన శరీరంలో. అలాగే రక్తము, లాలాజలము, మలమూత్రాదులు, ఇతర ద్రవ రూపాలను నియంత్రిస్తుంది. ఇది నీరు. శరీరం ఉష్ణోగ్రతను, కణాల తేమను కాపాడుతుంది. మన లోపల ఉన్న నీటి తత్వము. అలాగే అగ్నితత్వం ఏంటంటే జఠరాగ్ని రూపంలో మనం ఏదైతే ఆహారాన్ని తీసుకుంటామో దాన్ని జీర్ణశక్తిగా మారుస్తుంది. జీర్ణించడానికి ఉపయోగపడే శక్తిగా ఉపయోగపడుతుంది మనకి. ఆ జీర్ణం అవ్వలేదనుకోండి ఆహారము, మనం ఎంత ఇబ్బంది పడతాము. అది అగ్ని మనకి ఉష్ణోగ్రత, జీవక్రియ, మన చూపును కూడా నియంత్రిస్తుంది. ఇది వాయువు. ఇది శ్వాసక్రియకు మూలం. మనం శ్వాస లేకపోతే ప్రాణం లేదనుకుంటాం కదండి, ఎంత ఇంపార్టెంట్ అది. శరీరంలో ఆక్సిజన్ సరఫరా, పోషకాల రవాణా, వ్యర్థాల తొలగింపుకు సహాయపడుతుంది. ఇది గుండె కొట్టుకోవడము, రక్తం శరీరం అంతా ప్రవహించడము, ఆహారం జీర్ణ వ్యవస్థలో కదలడము, చేతులు కాళ్ళు కదలడము, మాటలు మాట్లాడడము, ఇవన్నీ ఏంటంటే ఈ వాయువు వల్లే సాధ్యము. మన లోపల ఆ వాయువు ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాము. ఆకాశం శరీరం లోపల కణాల మధ్య ఖాళీ స్థలాన్ని కల్పిస్తూ వినికిడినికి, భావ వ్యక్తీకరణకు అవకాశం ఇస్తుంది. అంటే మన శరీరంలో కూడా ఇలా పనిచేస్తున్నాయి ఇవన్నీ పంచభూతాలన్నీ. ఈ ఆకాశం ఇంకా కణాల మధ్య, అవయవాల మధ్య చిన్న చిన్న ఖాళీలు ఉంటాయి. ఆ స్పేస్ లేకపోతే ఏది కదలదు, అవయవాలు పనిచేయవు. ఈ పంచభూతాలు అనేవి మన శరీరంలో నీరు 72% ఉంది, భూమి 12%, ఆకాశం 6%, వాయువు 6%, అగ్ని 4% లో ఉన్నాయండి. అందుకే మనకి చూడండి, నీళ్లు భూమి మీద కూడా ఎక్కువ, మన చుట్టూ ఎక్కువ జలతత్వమే ఇక్కడ, సముద్రాలు ఎక్కువ ఉన్నాయి. మన శరీరంలో కూడా ఏంటంటే 3/4% నీరే ఉంది. అందుకే మనం నీరు ఎక్కువగా తీసుకోవాలంటారు కదా. ఏవైతే మనం నిష్పత్తులు చెప్పుకున్నామో వాటిలో లోపాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు అవే అనారోగ్యానికి కారణమవుతాయి. ఋషులు, యోగులు ఈ నిష్పత్తి తగ్గనివ్వకుండా చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఆ నిష్పత్తిలో ఉంచుకోవడం వల్ల ఈ ఋషులు, యోగులు ఏంటంటే ఆ శక్తిని బాగా పెంచుకుని పరకాయ ప్రవేశాలు, రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు కదా. ఒక చోట నుండి ఇంకొక చోటకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎలా చేస్తున్నారా అనుకుంటాం కదా. దీనికి అంత, ఈ పంచభూతాలకి ఈ ఏదైతే ఉన్నాయో వాటి నిష్పత్తిని కాపాడుకుంటూ ఉంటేనంటే అంత పవర్ ఉంటుందంట. అందుకే వాళ్ళు అలా అంత శక్తివంతంగా ఉంటారంట ఋషులు, యోగులును. మనకి వేళ్ళు చూసుకుంటే చిటికిన వేలు, జలతత్వం ఇది. మనం వధూవరులు పెళ్ళైనప్పుడు కొత్తగా 2 చిటికిన వేలు పట్టుకోమంటారు కదండి. అంటే అక్కడ ఏంటి సింబాలిక్ గా మనకి ఏం చెప్పారంటే మన పెద్దలంట, మనం ఎప్పుడు ఇంకా ఒక పావు వంతు జీవితమే అయింది అప్పటికి పెళ్ళయ్యేసరికి కదా, ఇంకా ముప్పావు వంతు జీవితం ఉంటుంది కదా. ఆ జీవితం ఇద్దరు కలిసిమెలిసి హ్యాపీగా గడపాలి ఇద్దరు అని చెప్పేసి ఒక సింబాలిక్ గా ఆ వేలు పట్టుకోమని చెప్తారంటండి. అలాగే ఉంగరం వేలు పృథ్వీ తత్వం. పృథ్వీ అంటే భూతత్వం. భూతత్వం ఏంటి? సహనంతో ఉంటుంది కదా. ఆ సహనంతో ఉండాలి, సకల సంపదలు విస్తరించాలి, వ్యాపించాలి అనే భావంతో ఉంగరం పెడతారంటండి ఉంగరం వేలికి. ఆకాశతత్వం మధ్య వేలు. ఆకాశతత్వం నుంచి ఏదైనా విడుదలవుతుంది. అందుకే అన్నింటికంటే పెద్దది ఆకాశతత్వం, 3వ వేలు. తర్వాత చూపుడు వేలు. చూపుడు వేలు ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఫింగర్ కదండి. అంటే దీంతోనే మనం ఎవరికైనా ఏమైనా చూపించాలన్నా, ఏమైనా చెప్పాలన్నా చూపుడు వేలు చూపిస్తూ ఉంటాం కదా, చెప్తూ ఉంటాం కదా. వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారని వేలుతో చూపిస్తామంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు? అలా వేలు చూపించకూడదు, తప్పు, చూపించొద్దు అని చెప్తారు కదా. ఏంటంటేనంటే ఇది మన వాయుతత్వం కదా. ఇది శ్వాసకు సంబంధించింది. శ్వాస ఎంత ముఖ్యం మనకి. శ్వాస లేకపోతే ప్రాణం లేనట్లే కదా. అందుకని ఆత్మ ఉన్నంత వరకే వాయువు ఉంటుంది. అందుకని ఆత్మ వెళ్ళగానే ఒక్కొక్కటి బయటకు వెళ్ళిపోతాయి. అలాంటి శక్తివంతమైన వాయువుని, అంటే మన శరీరంలో దీనివల్లే పనిచేస్తుంది కాబట్టి అంత శక్తివంతమైన వాయువుని ఇలా చిన్న చిన్న విషయాలకు చూపించొద్దు అని చెప్తారంట. అందుకే ఐడెంటిఫికేషన్ ఫింగర్ దాన్ని పెట్టి చూపిస్తారు కదా. చిన్న చిన్న విషయాలకి చూపించొద్దు, అది చాలా శక్తివంతమైంది, చాలా ముఖ్యమైనది అని చెప్తారంట. తర్వాత బొటన వేలు, ఫోర్స్. ఇది
అగ్నితత్వం. మనం చూడండి ఏమైనా పిల్లలకి చెప్పాలంటే తమ్ము చూపిస్తాం మనం. హే, అయిందా పని, పని అవ్వాలి, బాగా అవ్వాలని చెప్పేసి తమ్ము చూపిస్తూ ఉంటారు కదా, ప్రతిదానికి తమ్ము చూపిస్తూ ఉంటాం. అంటే సక్సెస్ అవ్వాలి నువ్వు, లేకపోతే ఆల్ ది బెస్ట్ అని ఇలా చూపిస్తూ ఉంటాం. తమ్ము అంటే ఏంటి, విక్టరీ సంకేతంగా చూపిస్తూ ఉంటాం. అంటే ఆ ఫోర్స్ ఉండాలి అని చూపిస్తాం అనమాట. ఇది కూడా మనం ఏదైనా పూజలు చేయాలన్నా, యజ్ఞాలు చేయాలన్నా, భజనలు చేయాలన్నా, ఏ పని ప్రారంభించాలన్నా సరే దీంతోనే ప్రారంభిస్తాం. దీపారాధన చేయకుండా ఏది మొదలు పెట్టరు కదా. ఇది కూడా శక్తివంతమైంది. మన చేతిలో చూడండి ఈ 5 వేళ్ళు ఎంతో శక్తివంతమైనవంటండి. మన చేతిలో ఉన్న శక్తి ఈ నరాల ద్వారానే మన మెదడుకు కూడా వ్యాపిస్తుంది. అలాగే మెదడు నుంచి నరాల ద్వారా వేళ్ళకి ప్రవహిస్తుంది ఆ శక్తి. మనకు ఆశీర్వచనానికి మన ధర్మంలో చూడండి చాలా మంది పెద్దలు అందరితో ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటారు. మన ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చినా అంటారు, గురువులు వచ్చినా అంటారు కదా. ఏంటి అది అంటే ఆశీర్వాదం, ఆ చేతిలో ఉన్న శక్తి అంటండి అక్షింతల్లోకి వెళ్ళి ఆ అక్షింతల ద్వారా ఆ బలం మనకు వస్తుందంట. అందుకని ఆశీర్వాదానికి అంత పెద్ద పీట వేశారంట. ఇంకా ఇప్పుడు ముద్రలు చెప్తున్నారండి చాలా మంది. ముద్రా శాస్త్రం అని ఉంటుంది. లేకపోతే కొన్ని డాన్సుల్లో చూడండి కొన్ని రకాల ముద్రలు ఉంటాయి. డాన్సుల్లో కూడా, డాన్స్ వేసేటప్పుడు కూడా, యోగాలో హస్తముద్ర అని ఇప్పుడు చాలా ఉన్నాయి కదా. అవన్నీ ఏంటంటే ఆ ముద్రలు వేసినప్పుడు ఒక్కో ముద్రకు ఒక్కో శక్తి ఉంటుందండి. ఒక్కో శక్తి ఉండి దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఒక్కొక్క అనారోగ్యానికి ఒక్కొక్క రకమైన ముద్ర చెప్తున్నారు ఇప్పుడు ఆ ముద్రా శాస్త్రం తెలిసిన వాళ్ళు. అంటే మన చేతులతోనే ఏమి ఏమి చేయట్లా, చేతులతోనే ముద్రలు పెడుతున్నాం అంతే. అంటే దానికి అంత శక్తి ఉంది అని చెప్పడానికండి. కానీ మనం ఆ శక్తిని తెలుసుకోవట్లేదు. అలాగే ఇప్పుడు ట్యాపింగ్ టెక్నిక్స్ మనం యూట్యూబ్ లో చూస్తే తెలుస్తే మనకి. ఆ ట్యాపింగ్ టెక్నిక్స్ వల్ల కూడా టెన్షన్ పోతుంది. ఇలా రకరకాలుగా బాడీ అంతా పైనుంచి కింద వరకు బాడీ అంతా ఇలా ట్యాపింగ్ చేసుకుంటూ ఉంటే దాని వల్ల కూడా ఎంతో ఎనర్జీ వస్తుంది. అలాగే ఈ నరాల వ్యవస్థ, ఈ ట్యాపింగ్ చేసుకోవడం వల్ల నరాల వ్యవస్థ కామ్ అయిపోతుంది. మన టెన్షన్స్ తగ్గుతాయి. ఓవర్ థింకింగ్, భయాలు, ఆలోచనలు, గిల్టీ ఫీలింగ్స్, బాధ, సరికాని ఆలోచనలు ఇవన్నీ బయటకు విడుదలైపోతూ ఉంటాయంటండి ఆ ట్యాపింగ్ టెక్నిక్స్ చేసుకోవడం వల్ల. అలాగే సరిగా నిద్ర పట్టని వాళ్ళకి నిద్ర మెరుగవుతుందంట. అలసట అంతా తగ్గి శరీరంలో శక్తి పెరుగుతుందంట. ప్రతిదానికి చప్పట్లు కొట్టమని చెప్తూ ఉంటారు. ఎందుకు చప్పట్లు కొట్టమంటారంటే ఇక్కడ కూడా ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. అందుకని చప్పట్లు కొట్టండి. లేకపోతే యోగాలో కూడా చాలా ఎక్సర్సైజులు ఇలా చేతులతో చేస్తూ ఉంటారు. ఈ చప్పట్లు ఎందుకు కొట్టమంటారంటే ఇంకా మన చేతుల్లో చాలా నాడులు ఉంటాయి, అవన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అన్ని వేళ్ళు రిథంలో కొట్టామనుకోండి బాడీలో ఎనర్జీ అంతా యాక్టివేట్ అవుతుంది. అందుకని చప్పట్లు కొట్టమని చెప్పేవారు. చేతులతో అన్నం తింటాయి. ఇప్పుడు చూడండి అందరూ అసలు చేతులతో అన్నం తినడం అంటేనే అదో ప్రెస్టీజ్ ఇష్యూ లాగా అయిపోయింది అనమాట. అందరూ ఏంటంటే స్పూన్లు వేసుకునే తింటున్నారు స్టైల్ గా. చేతులతో అన్నం తినడం అంటే దాన్ని ఎలా చూస్తున్నారంటే వీళ్ళు ఏంటి, ఏమీ తెలియని వాళ్ళు, అజ్ఞానంతో ఉన్నాళ్ళు వీళ్ళు, ఏ చేతులతో తింటున్నారు అన్నట్టు చూస్తున్నారండి. ఈ రోజు అలా అయిపోయింది. కానీ చేతులతో అన్నం తినడం వల్ల ఈ చేతి వేళ్ళతో ఎప్పుడైతే కలపడం మొదలు పెడతామో ఈ వేళ్ల నుంచి మెదడుకి సిగ్నల్ వెళ్తుందండి. సిగ్నల్ వెళ్ళి అక్కడ అన్నం జీర్ణం కావడానికి ఆ మైండ్ సిగ్నల్ తీసుకుంది కదా, ఓహో వీళ్ళు ఏదో తింటున్నారు. ఆ తినే పదార్థాన్ని మరి అరిగించాలి కదా. అరిగించడానికి కావాల్సిన ఎంజైమ్స్, జ్యూసులు అవన్నీ ఉంటాయి. అవన్నిటిని తయారు చేసండి లాలాజలం రూపంలో పంపిస్తుంది. మనం ఏదైనా పదార్థం కూడా చూడగానే చూడండి, కొన్ని కొన్ని మనకు చాలా ఇష్టమైనవి ఉన్నాయి అనుకోండి, వాటిని చూడగానే ఎందుకు మనకి నోరు ఊరుతుంది, లాలాజలం వస్తుంది నోట్లో. ఎందుకు వస్తుంది అంటే మన సిగ్నల్స్ వెళ్ళిపోతాయండి. అలాగే మనం అన్నం తినే ముందు వేళ్లతో కలుపుకున్నాం అనుకోండి, మెదడుకి సిగ్నల్ వెళ్ళి వెంటనే అవి అరగడానికి కావాల్సిన ఎంజైమ్స్ అన్ని రిలీజ్ చేస్తుంది. అందుకే చేతితో తినమని చెప్తారండి. అలా కాకుండా స్పూన్ తో ఏదో తిన్నాం కదా, టీవీ చూస్తున్నా మాట్లాడుకుంటూ తిన్నాం అనుకోండి, ఆ ఎంజైమ్స్ ఏమి రిలీజ్ చేయలేదనుకోండి. అందుకే ఈ రోజుల్లో పిల్లలందరూ ఎక్కువ మంది మనకి ఒబెసిటీతో బాధపడే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. గమనించారో లేదో చాలా మంది ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుని ఎంతో మంది తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారండి. ఎందుకు అంటే తిన్నది అరిగిపోతే ఇంక మనం ఎందుకు లాభం, కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి. కానీ అసలు ఆ తినేటప్పుడు మైండ్ఫుల్ ఈటింగ్ లేదు. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ ఉంటామోనండి, ఆ స్పూన్‌తో తినకండి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటామో మనం ఆరోగ్యంగా ఉంటామండి. మనకు కావాల్సినవన్నీ శరీరమే మనకు సమకూరుస్తుంది. మన లోపల అంత శక్తి ఉంది. మనం గమనించట్లేదు దాన్ని. అలాగే మన చేతులతో ఏదైనా ఒక వస్తువు ఎక్కువ సేపు పట్టుకున్నామనుకోండి, దాని ప్రభావం కూడా మన మీద ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక పెన్ పట్టుకున్నామనుకోండి, చాలా సేపు పెన్ పట్టుకున్నామనుకోండి, వెంటనే ఎక్కడో చోట రాయాలనిపిస్తుంది. అలాగే ఒక కర్ర పట్టుకున్నాం అనుకోండి చేత్తో, ఖాళీగా ఉంటాం. కాసేపటికి ఏం చేస్తాం, కర్రతో ఏదో కొడతా ఉంటాం. పక్కన ఏమైనా కనిపిస్తా ఉంటే కొడతా ఉంటాం. ఒక చాకు చేత్తో పట్టుకున్నాం అనుకోండి, ఏందో దాన్ని కొయ్యాలనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే పట్టుకున్నామో గట్టిగా ఆ వస్తువు యొక్క గుణం ఏవైతే ఉందో ఆ గుణాన్ని గమనించి వాటితో చేసే పనులు చేస్తుందంటండి. గమనించండి ఒకసారి. పెన్ చేత్తో పట్టుకుని ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, వెంటనే అనుకోకుండా మనం ఏదో పిచ్చి గీతలు గీయడానికన్నా గీస్తూ ఉంటాం ఆ పెన్నుతో.
అంటే ఆటోమేటిక్ గా మన చేతితో పట్టుకునేసరికి మైండ్ సిగ్నల్ అయిపోయింది. సిగ్నల్ వెళ్ళిపోయి ఏం చేస్తుంది, నువ్వు ఇక్కడ ఏదో చేయాలి, పెన్తో రాయాలి నువ్వు అని చెప్పేసి రాయిస్తుంది మనతో. అలా అంతటి శక్తివంతంగా పనిచేస్తున్నాయండి మన లోపల అవన్నీను. దాన్ని మనం గుర్తించట్లేదు అంతే. ఈ పంచభూతాల నుంచి ఏం నేర్చుకోవాలి మనం అంటే, భూమి నుంచి ఏం నేర్చుకోవాలి, భూమి ఎంత సహనంతో ఉంటుంది కదండి, ఆ సహనాన్ని నేర్చుకోవాలి మనం భూతత్వం నుంచి. మనము ఇల్లు కట్టడానికి పునాదులు తీస్తున్నారు, లేకపోతే బోర్లు వేయడానికని తవ్వేస్తున్నారు. మనకి పంటలు కావాలంటే కూడా, లేకపోతే చెట్లు నాటడానికి తవ్వుతున్నాము. ఖనిజాలు, ఇప్పుడు ఖనిజాలు ఉన్నాయని చెప్పేసి భూమిలో ఎంత కిందకి తవ్వేస్తున్నామో కదండి. అన్నిటిని తవ్వేసుకుంటూ తవ్వేసుకుంటూ అసలు భూమాతకి ఎంత కష్టాన్ని కలిగిస్తున్నామో, అయినా సరే ఎంతో ఓర్పుతో ఎంతో సహనంతో ఉంటుంది ఆ భూమాత. ఆ సహనాన్ని మనం నేర్చుకోవాలంటండి. భూమాత సహనం ఉందని చెప్పుకుంటున్నాం కదా, ఎంత తవ్వినా ఏం చేసినా సరే ఎంత సహనంతో ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు వస్తాయండి, మనకి ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. అలాంటి టైంలో మనం కూడా భూమాతకి ఎలా సహనం ఉందో అలా సహనాన్ని వహించాలి. ఎప్పటి వరకు సహనాన్ని వహించాలి చూడండి, ఒక్క లిమిట్ దాటిన తర్వాత మనకి భూకంపాలు తీసుకొస్తుంది. అలాగే మరీ సహనం అంటే ఏంటంటే, ఇంకెప్పుడు ఎవరేం చేసినా సరే ఎంత ఇబ్బంది పెట్టేసినా ఊరుకోవడం కాదు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం కూడా ఒకసారి చూపించగలగాలి, మళ్ళీ కామ్ అయిపోవాలి. మళ్ళీ భూకంపం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, కొన్ని సెకండ్లే భూకంపం, తర్వాత మామూలు కామ్ అయిపోతుంది కదా. కాకపోతే ఆ సెకండ్లోనే కొన్ని విధ్వంసం జరిగిపోతున్నాయి. కానీ మనం కూడా ఏంటంటే, ఒక లిమిట్ దాటిపోయింది, మనం మరీ ఇబ్బంది పెడుతున్నప్పుడు మాత్రం ఒక్క నిమిషం దాన్ని చూపించవచ్చు. కానీ మళ్ళీ మనం ఏంటంటే ఆ భూమాతలాగా ఆ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా సహనంతో ఉండాలి అని భూమాత మనకి నేర్పిస్తుందండి. తర్వాత జలము, నీరు. సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశుల దప్పిక తీరుస్తుంది ఇది. దీనికి ఒదిగి ఉండే లక్షణం ఉంది. అంటే దేనిలో పోస్తే ఆ ఆకారంలో ఉండిపోతుంది. అంటే ఒక మగ్గులో పోసేమనుకోండి మగ్గులా కనిపిస్తుంది, ఒక చెంబులో పోస్తే చెంబులా కనిపిస్తుంది, బకెట్లో పోస్తే బకెట్లా కనిపిస్తుంది. మనం కూడా అలాగే ఏంటంటే, పరిస్థితులు ఎలా ఉన్నా, ఎవరితో మన చుట్టుపక్కల ఎవరు ఉన్నా సరే వాళ్ళందరితోనూ ఒదిగిపోయే లక్షణాన్ని కలిగి ఉండాలంటండి అని అది మనకి నేర్పిస్తుంది. అలాగే ఒక నది పారుతుందండి, పారేటప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి దానికి. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆగిపోవట్లే, అడ్డంకులు వస్తున్నాయి కదా అని. ఆగిపోకుండా చిన్న సందు, చిన్న దారి కనిపించిందంటే ఆ దారిలోంచి వెళ్ళి ప్రయాణం చేస్తుంది. మనం కూడా అలాగే మన జీవిత ప్రయాణంలో మనకి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి, ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఆగిపోకూడదు. ఏంటి నేను ఇక్కడ ముందుకు వెళ్ళలేను, నేను చేయలేను. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, మనం ధ్యానం చేస్తా ఉన్నాం అనుకోండి, ఆలోచనలు వచ్చేస్తున్నాయి, ధ్యానం కుదరట్లేదు, వెంటనే ఏం చేస్తాం అబ్బా కుదరట్లేదు అని మానేయడం కాదు, మళ్ళీ ట్రై చేయాలి, ఇంకొక రకంగా ట్రై చేద్దాం అని చెప్పేసి సాధన. అంటే ఈ విషయమే కాదు, ప్రతి విషయంలోనూ మన జీవితంలో బాహ్య పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు ఏ అడ్డంకులు వస్తూ ఉంటాయి. మనం ఏదో పని చేద్దాం అనుకుంటాము, ఎవరో ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. ఆగిపోకుండా మనం చేసే ప్రయత్నాన్ని మనం పని చేసుకుంటూ ఉండాలి. చిన్నది వచ్చినా సరే ఆ చిన్న దాంట్లోకి వెళ్ళి, అవకాశం ఉంటాయి చిన్న చిన్నవి కనిపించకుండా. ఈ నది చూడండి ఆగిపోతుందా, ఎక్కడ చిన్నది దొరికిందా దూరిపోతుంది. అలాగా మనం కూడా అంతే, అవకాశాలు కనిపిస్తాయండి మనకు కూడా, చిన్నగా కనిపించవచ్చు. ఆ అవకాశాన్ని పట్టుకున్నాం అనుకోండి నెమ్మదిగా ముందుకెళ్ళొచ్చు. అలా అవకాశాలను పట్టుకోమని చూపిస్తుంది మనకి. సమయానికి తగినట్లుగా మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఇది ఎలా అయితే నది తన మార్గాన్ని, ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి ఒక పక్కన అడ్డొచ్చింది, ఇంకొక పక్కన మార్గం కనిపించింది అనుకోండి, నది ఒక రాయి ఏదో అడ్డుందండి, ఇంకా అసలు వెళ్ళడానికి వీలు లేదనుకోండి, ఇటు పక్కన ఏమన్నా పల్లంగా ఉందనుకోండి, అటు ప్రవహించేస్తూ ఉంటుంది. అంటే తన మార్గాన్ని మార్చేసుకుంటుంది అప్పుడు. అలాగే మనం కూడా ఏంటంటే, ఒక దారిలో వెళ్తున్నాము, మనకి ఏదో అడ్డంకి కనిపించింది కదా అని ఆగిపోకూడదు, ఇంకో పక్కన ఇంకో మార్గం ఉంటుంది, ఆ మార్గంలో ప్రయాణించాలి అని మనకి నేర్పిస్తుందంటండి. ఎక్కడి వరకు ప్రయాణం చేస్తుంది అది, సముద్రాన్ని చేరుకునేంత వరకు అలా దాని ప్రయాణాన్ని ఆపకుండా కొనసాగిస్తూనే ఉంటుంది. మనం కూడా అలాగే ఒక అంశాత్మలం, ఇప్పుడు జీవాత్మలుగా వచ్చాం మనము. ఇప్పుడు మనం కూడా ఆ పూర్ణాత్మ స్టేజ్కి చేరుకునేంత వరకు మన ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. ఇది జన్మ జన్మలు ఎత్తుతూ ఉంటాము. అందుకని మన ప్రయాణాన్ని మనం కూడా, అది ఎలా అయితే సముద్రంలో కలిసేంత వరకు ప్రయాణం చేస్తూ ఉందో, మనం కూడా మన ప్రయాణాన్ని అలా ముందుకు కొనసాగించి ఉండాలి. ఎలాంటి అడ్డంకులు వచ్చినా, ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా సరే తట్టుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. అలాగే సముద్రంలోకి వెళ్ళామనుకోండి, సముద్రంలో అలలన్నీ ఎగిసిపడిపోతూ ఉంటాయి, కానీ లోపలికి వెళ్తే మనకి ముత్యాలు దొరుకుతాయి. అలాగే మన జీవితంలో కూడా ఒడిదుడుకులు కష్టాలు వస్తాయి, కానీ వాటన్నింటినీ తట్టుకుని ధ్యానం చేస్తూ మన లోపలికి మనం ఎప్పుడైతే వెళ్తామో, లోపల బయటికి ఎన్నో కనపడదు, ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి, ఎన్నో భావాలు వస్తున్నాయి, మనం కూర్చుంటే కళ్ళు మూసుకుని కూర్చుంటే అవన్నీ వచ్చినా కూడా ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్తే మనం కూడా ఆత్మని చేరుకోవచ్చు. మన ముత్యాలు, ఆత్మ అనే ముత్యాన్ని మనం చేరుకోవచ్చు, మన లోపల ఉన్న పరమాత్మను మనం చేరుకోవచ్చు. అందుకని మన ప్రయత్నం మనం చేయాలి. అంటే అలలు వచ్చినాయి కదా, ముందు ఒడిదొడుకులు వచ్చినాయి కదా అని ఆగిపోకూడదు. అలాగే సముద్రం చూడండి, చెత్త ఏమైనా ఉందనుకోండి, అంతా బయట కొట్టుకొచ్చేస్తా ఉంటుంది. చెత్తను లోపలికి తీసుకోదు, అది చెత్త అంతా బయటకే వచ్చేస్తా ఉంటుంది. చాలా మంది ఏవో విసురుతూనే ఉంటారండి, అవన్నీ ఒడ్డు కొట్టుకొచ్చేస్తా ఉంటాయి కదా. అలాగే మనలో కూడా సరికాని ఆలోచనలు, సరికాని భావాలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా లోపలికి తీసుకోకుండా బయటకి ఎప్పటికప్పుడు బయటకు వదిలేస్తూ ఉండాలంటుంది. ఆ చెత్త వస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి లోపలికి వస్తూనే ఉంటుంది, కాబట్టి వాటన్నిటిని బయటకు వదిలేయాలి. వర్షం పడింది అనుకోండి, వర్షం పడినప్పుడు ఆ వర్షం అనేది ఎక్కడ పడుతుందో దాని స్థానం బట్టి ఈ వర్షపు చినుకు యొక్క విలువ ఉంటుంది.
అంటే బురదలో పడింది అనుకోండి, వర్షపు చినుకు ఏమవుతుంది, బురదలా మారిపోతుంది. ముత్యపు చిప్ప మీద పడింది అనుకోండి, ముత్యం అయిపోతుంది. రోడ్డు మీద పడింది అనుకోండి, మట్టి అయిపోతుంది. పెనం మీద పడింది అనుకోండి, ఆవిరి అయిపోతుంది. అందుకని మనం కూడా ఏంటంటే చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి వ్యక్తులతో, బురద అంటే ఏంటి, సరికాని వ్యక్తులతో ఉన్నామనుకోండి, అలా మనం కూడా అలా తయారైపోతాము. అదే ముత్యపు చెప్పులో అయితే ముత్యం అవుతుంది. మనం ఎవరైతే మంచి సజ్జనులు ఎవరైతే ఉంటారో, మహాత్ములు, గురువులు ఉంటారు కదండి, సద్గురువులు, అలాంటి వాళ్ళతో మనం ఉన్నామనుకోండి, మన సాంగత్యం చేసామనుకోండి, మనం కూడా వాళ్ళలాగా తయారవుతాం. ఒక జ్ఞానంతో తయారవుతాం. ఆ జ్ఞానంతో ఉన్న వాళ్ళతోనే మనం కూడా ఉన్నప్పుడు ఆ జ్ఞానంతో మనం కూడా ఉండగలుగుతాము. పెనం మీద పడితే ఆవిరైపోతున్నాయి నీళ్లు. మనం కూడా మూర్ఖులతో ఉన్నామనుకోండి, అజ్ఞానులతో ఉన్నామనుకోండి, ఏమైంది, అక్కడ పెనం మీద ఆవిరైపోయింది. అసలు నీరు అనేది లేకుండా పోయింది. మనం కూడా ఏంటంటే మూర్ఖులతో, అజ్ఞానులతో ఉన్నామనుకోండి, మనం ఉనికిని కోల్పోతాం అక్కడ. అందుకని ఏం చేయాలి, ఈ మూర్ఖులతో దూరంగా ఉండాలి మనం. సముద్రంలో కలిసేంత వరకు ప్రయాస పడుతూనే ఉంది, అసలు ఆగకుండా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకు నడుస్తూనే ఉంది. కాబట్టి మనం కూడా మన జీవిత ప్రయాణాన్ని అలా ముందుకు నడిపిస్తూ ఉండాలి, ఆగకుండా ప్రయాణం చేస్తూ ఉండాలి. అగ్ని అగ్ని అనేది జ్ఞానానికి ప్రతీక. ఇది వెలుగు దీపం, అంటే వెలుగునిస్తుంది మనకి. అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు. అగ్నితత్వం ఉంటే అందరికీ ఆదర్శంగా ఉంటారు. ఎందుకంటే సూర్యుడు వచ్చిన తర్వాతే కదా అందరూ పనులు చేసుకోవడం మొదలు పెడతారు. చీకటి ఉంటే వెలుగు లేకుండా ఏ పని చేయలేం కదండి. చీకటిగా ఉందనుకోండి, వెలుగు వచ్చాక చేద్దాంలే, ఏం చేస్తాం అనుకుంటాం, అసలు బద్ధకంగా కూడా ఉంటుందా. అలాగే మనం ఎప్పుడైతే జ్ఞానంతో ఉంటామో, ఆ జ్ఞానంతో మాత్రమే అన్ని సక్రమంగా చేయగలుగుతాము. ఈ వెలుగు అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం కదండి. ఆ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే అన్ని సవ్యంగా చేయగలుగుతాము, చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాము. అజ్ఞానంతో ఉన్నామనుకోండి, ఇంకెక్కడ వాళ్ళం అక్కడే ఉండిపోతాము, ఈ ఎమోషన్స్ లో చిక్కుకుపోతూ ఉంటాము. సూర్యుడు ఇంకా ఏం చేస్తున్నాడు, ఇక తేడా ఏం చూపించట్లా, పేద గొప్ప కుల మతము అని ఏం తేడా చూపించట్లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఒకే రకంగా తన కిరణాలని పంచుతున్నాడు. అలాగే మనం కూడా మన జ్ఞానాన్ని, మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ జ్ఞానాన్ని వీళ్ళు వాళ్ళు అని కాకుండా అందరికీ మనం పంచిపెట్టాలి. ఇలా ఇంకా ఇంకొకటి ఏంటంటే అగ్నితత్వం, ఎమోషన్స్. మనలో ఎమోషన్స్ ఉంటాయి కదా, ఆ ఎమోషన్స్ ఎప్పుడు ఎలా ప్రకటించాలో అలా ప్రకటించాలి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు అందరి మీద రియాక్ట్ అయిపోతూ అలా ఉండకూడదు. మన లోపల ఉన్న భావాలు ఎలా ప్రకటించాలో, ఎంతవరకు ప్రకటించాలో ఆ ఎరుకతో ఉంటూ అంతవరకు మాత్రమే ప్రకటించాలంటండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఆల్సర్ అంటే ఎమోషన్స్ ఎక్కువగా చూపించే వాళ్ళకి వస్తాయంటండి. ఇవి కోపంగా ఉన్నా, లేకపోతే క్రోధంతో ఊగిపోతా ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయంట, అనారోగ్యాలకి కారణం అవుతాయి. అందుకని మన ఎమోషన్స్ కూడా చూపిస్తుంది ఇది, ఈ అగ్నితత్వం అనేది. వాటిని మనం ఎంతవరకు బ్యాలెన్స్ లో ఉంచుకోగలుగుతామో అంత బ్యాలెన్స్ లో మనం ఉంచుకోగలగాలి. తర్వాత వాయుతత్వము. వాయువు లేకపోతే ఎవరో ఒక్క క్షణం కూడా ఉండలేరు. మనకి ప్రాణాధారం కదా శ్వాస, అందరికీ ప్రాణదానం చేస్తుంది. జీవుల్ని చంపకుండా ఉంటే మనం ప్రాణదానం చేసినట్లే. సృష్టించగలమా మనం జీవుల్ని? ఎవరిని సృష్టించలేం కదా. మనం ప్రాణదానం ఏమీ చేయలేము ఎవరికి. మనం ప్రాణాన్ని ఇవ్వగలమండి ఎవరికైనా? మరి ప్రాణాన్ని ఇవ్వలేనప్పుడు దాన్ని ఒక జీవిని హింసించే హక్కు ఎక్కడుంది మనకి? అందుకని దాన్ని కాపాడితే మనం ప్రాణదానం చేసినట్టేనంటండి. ఒక కోడినో, మేకనో, చేపనో. ఈ రోజుల్లో నిజంగా చాలా అవేర్నెస్ వస్తుందండి. ఇదివరకు అంటే బలులు చేసేసేవారు కదా. అమ్మవారి గుడి అంటే కంపల్సరీగా ఎక్కడో బలులు చేస్తూ ఉండేవారు. కానీ అసలు బోర్డులు పెడుతున్నారు అక్కడ, ఇలా అక్కడ ఎలాంటి జంతు బలి చేయకూడదు అని. అంటే అవేర్నెస్ వస్తుందండి అందరిలోనూ. ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు కూడా మనకు లేదండి. అందుకని ఎప్పుడైతే మనం దాన్ని కాపాడతామో మనం ఒక ప్రాణదానం చేసినట్టేనండి. ఇంకా ఏం చెప్తుందంటే వాయువు తూర్పార పెట్టడం. తూర్పార పెట్టడం అంటే తెలుసా అండి మనకి? ఈ రైతులు పంటలు పండిస్తారు కదా, ఫోటో చూపిస్తాను అది కూడా. వడ్లు ఇలాగా తూర్పార పెట్టడం అంటారు దీన్ని. అది గాలి ఎటు వస్తే అటు చేస్తారనమాట ఆ పని. గాలి రాలేదనుకోండి చేయలేము అది. గాలి యొక్క యాంగిల్ ఎటు ఉంటే అటు తూర్పార పెడతారనమాట. ఆ పని చేస్తారు, అప్పుడు చేస్తారు అలాగా. మనం కూడా ఏంటంటే గాలి వీసినప్పుడు మాత్రమే పనులు చక్కబెట్టుకోవాలి. మనం ఏం నేర్చుకోవాలి అంటే ఇక్కడ అలాగా, అది గాలి ఎప్పుడు ఎటు వీస్తుంది అక్కడ అది ఆ పని ఎప్పుడు చేస్తున్నారంటే గాలి ఎటు వీస్తే అటు చేస్తున్నారు కదా. అలాగే మనం కూడా ఏంటంటే అవకాశం, సరైన సమయంలో మనకు ఒక అవకాశం వస్తుంది. అది వచ్చినప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా. అలాగా ఒక టైం మనకు ఒకసారి వస్తుంది అంటారు చూడండి, అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది అంటారు కదా. అలాగా ఆ టైం వచ్చినప్పుడే దాన్ని మనం పట్టుకోవాలి, పట్టుకుని ఆ పని కంప్లీట్ చేసుకోవాలి బద్దకించకుండా అని ఈ వాయుతత్వం మనకి నేర్పుతుందంటండి. తర్వాత ఆకాశతత్వం, ఉండి లేనట్లు ఉండడము. ఒక వస్తువు ఏదైనా నా దగ్గర ఉందనుకోండి, అబ్బా నాకు చాలా ఆనందంగా ఉంది, లేదంటే విపరీతమైన దుఃఖం వచ్చేసింది, ఇలా ఉండకూడదంటండి. ఆకాశతత్వం ఎలా ఉంది? అన్నింటా ఉంది, అంతటా ఉంది. కానీ ఎవరు అందుకోలేరు ఆకాశాన్ని. కానీ ఎక్కడ చూసినా, ఎవరికి చూసినా కనిపిస్తుంది ఆకాశం. మనం కూడా అలాగేనంటండి, అందరికీ ఉపయోగపడాలి. కానీ
దేనితోనూ అటాచ్ అవ్వకూడదంట, దేనితోనూ బంధాలు పెట్టుకోకూడదు. అందరితోనూ ఉండాలి, అందరికి ఉపయోగపడాలి, కానీ దేనితోనూ బంధం పెట్టుకోకుండా ఉండాలి. ఎందుకంటే బంధాలు పెంచుకున్నాం అనుకోండి, అదే దుఃఖానికి కారణమవుతుంది. బంధాలు పెంచుకుంటే దుఃఖము, ఆ బంధాలను వదిలించుకుంటేనే ముందుకెళ్ళగలము. ఎంత అటాచ్మెంట్ ఉండాలి, ఎంత బాధ్యత ఉండాలి, మన బాధ్యత అంతా కంప్లీట్ చేయాలి, కానీ దాంతో అటాచ్ అయిపోకూడదు. అటాచ్ అయిపోయామంటే దుఃఖానికి కారణమవుతుంది అది. ఈ ధ్యానం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనం, మన శరీరము, మనసు, ఈ పరిసరాలతో బంధాలన్నీ కట్ అయిపోతాయి. ఈ ధ్యానంలో ముందుకెళ్లే కొద్ది మనకి అలవాటు అవుతుంది అటాచ్మెంట్ తో ఉండకూడదు అనే విషయాన్ని అర్థం చేసుకుంటాము. ఆత్మతో కనెక్ట్ అవుతాము. ఇవన్నిటిని దూరంగా ఉన్నప్పుడు ఈ శరీరము, మనసు వీటన్నిటితో కనెక్షన్ తగ్గి ధ్యానంలో ఆత్మతో కనెక్ట్ అవ్వడం మొదలు పెడతాము. బాహ్య బంధాలన్నీ వదులుకున్నప్పుడు మాత్రమే ఆ భగవంతునితో బంధాలు స్టార్ట్ అవుతాయంటండి. తర్వాత పంచభూతానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి కదా. మరి ఈ పంచభూతాలు మనకి ఎంత హెల్ప్ చేస్తున్నాయి, అన్ని ప్రతిదీ మన మన శరీరంలో ఉంటూ మనకి హెల్ప్ చేస్తున్నాయి, అలాగే బయట ప్రకృతిలో ఉన్న పంచభూతాలు కూడా మనకి హెల్ప్ చేస్తున్నాయి. మరి వీటన్నింటికి కృతజ్ఞత చెప్పడం కోసమే మనకు పూజలు పెట్టారండి. పూజలు చూడండి, ప్రతిరోజు ఏం చేస్తున్నాం మనము, గంధాన్ని సమర్పిస్తున్నాము, పూలు సమర్పిస్తున్నాం దేవుడికి. ఎందుకు అంటే భూమాతకి చిహ్నం అండి అదే. అంటే భూమాతకి పూజించండి, భూమాతకి గ్రాటిట్యూడ్ చెప్పండి అని చెప్పడానికి ఒక నిదర్శనంగా చెప్పారంటండి. గంధం అంటే గంధం చెట్ల నుంచి, పూలు చెట్ల నుంచి వస్తాయి కదా, అంటే భూమాతకి కృతజ్ఞతగా గంధం పూలు సమర్పిస్తున్నామంటండి. అలాగే నీరు, నీరు చూడండి మనకి తీర్థం అయిపోతుంది. దేవాలయంలో నీటిలో ఒక తులసాకేస్తున్నారు, తీర్థం అని తీసుకుంటున్నాం మనం. తీర్థం తీసుకున్నావా అనుకుంటున్నాం గుడికి వెళ్తే. ఎందుకంటే దానికి కృతజ్ఞత చూపించడానికి నీటికి. అగ్ని, దీపం పెడతాం ఖచ్చితంగా. దీపం పెట్టకుండా గుడిలో అంటే, గుడికి వెళ్ళామంటే దీపం పెడతారు కదండి, అది కూడా ఏంటంటే దానికి కృతజ్ఞత చూపిస్తూ దీపం పెడుతున్నాము. ధూపం, వాయువుకి సంకేతంగా ధూపం వేస్తున్నామండి. ధూపం వేసి వాయువుకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. నైవేద్యం పెడుతున్నాం కదా, ఆకాశం అన్ని ఇచ్చేది ఆకాశము, ఆ నైవేద్యాన్ని సమర్పిస్తున్నాము ఆకాశ తత్వానికి కృతజ్ఞత చూపిస్తూ. ఇలా ఇవన్నీ కూడా ఈ పంచభూతాలన్నీ ఒకదాంతో ఒకటి అనుసంధానమే ఉంటాయండి. ఇప్పుడు చెట్లు ఉన్నాయి కదా, చెట్లు అడవులు ఎక్కువగా ఉన్నప్పుడు వర్షాలు ఎక్కువగా పడాయి. ఇప్పుడు అడవులన్నీ కొట్టేస్తున్నారు, వర్షాలు పడట్లేదని చెప్పుకుంటున్నాం కదా. ఎప్పుడైతే ఆ వర్షాలు పడిందో, ఆ వర్షాలు సముద్రంలో పడినాయా, సముద్రంలో సూర్యుడు, ఆ సూర్యుడు అంటే అగ్ని, ఆ అగ్నితత్వం వల్ల ఆ సముద్రంలో ఉన్న నీరు ఆవిరవుతుంది. ఆవిరయ్యి ఆకాశంలో మేఘాల రూపంలో వెళ్తుంది. ఆ మేఘాలకి మళ్ళీ వాతావరణం అనుకూలించి అవి చల్లబడినప్పుడు మళ్ళీ వర్షం వచ్చి ఆ వర్షాల వల్ల చెట్లు పెరుగుతున్నాయి. ఇలా ఒకదానికొకటి ఇవన్నీ ఈ సైకిల్ అండి. పంచభూతాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానం అయినాయి ఉన్నాయి. అంతే కదా, చెట్ల వల్లే వర్షం వస్తుంది, ఆ వర్షం వల్ల సముద్రాలు నిండుతున్నాయి, సముద్రాలు మళ్ళీ సూర్యుడు అగ్ని వల్ల మళ్ళీ ఆ మేఘంలో తయారవుతుంది, ఆ మేఘం వల్లే మళ్ళీ వర్షాలు పడుతున్నాయి, ఆ వర్షాలు మళ్ళీ భూమికి ఉపయోగపడుతున్నాయి. అలా ఒకదానికొకటి సహాయపడుతున్నాయి. అలాగే మన శరీరంలో ఉన్న పంచతత్వాలు కూడా అన్ని ఒకదానికొకటి తోడ్పడి ఉన్నాయండి. మనం ముందు చెప్పుకున్నాం కదా, అన్నిటినీ బ్యాలెన్స్ లో ఉంచుకోవాలి. మనం ఏదైతే నిష్పత్తి చెప్పారో అలాగా నీటిని ఎక్కువ తీసుకుంటూ వాటన్నింటినీ ఎప్పుడైతే బ్యాలెన్స్ లో ఉంచుకుంటూ ఉంటామో మనం ఆరోగ్యంగా ఉంటామంటండి. ప్రకృతిని అర్థం చేసుకున్నవాడు తనను తాను అర్థం చేసుకోగలుగుతాడు. పంచభూతాలన్నీ సమతుల్యంలో ఉన్నప్పుడు శరీరం ఆరోగ్యంగా, మనసు ప్రశాంతంగా, జీవితం సుఖంగా ఉంటుంది. ఇది అండి పంచభూతాల గురించి. థ్యాంక్ యూ అండి.